అందుకు ప్రభువారు అంటున్నారు చూడండి, మరి మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. హల్లెలూయా. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ మరి కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన కూడా మరి జీవిస్తాడు అని చెప్పి వ్రాయబడి ఉన్నది అని నేను సాతానుతో చూడండి, అపవాదితో. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టింది. ఎక్కడ నిలబెట్టిందండి? దేవాలయ శిఖరం మీదకి ఎత్తైన మొత్తం అంచు శిఖరానికి తీసుకొని వెళ్ళిపోయి నిలబెట్టేటప్పుడు అంటుంది, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమునకు ఆయన నిలవబెట్టెను. శిఖరమున నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా మరి వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. హల్లెలూయా. రెండవ శోధన చూశారండి. మొదటి శోధన ఏమంది? నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్టు నువ్వు ఆజ్ఞాపించు అన్నది. అదేవిధంగా రెండవసారి అంటుంది, మరి దేవుడు ఏమన్నాడు అప్పుడు వెంటనే? నీవు ఏమని ఆయన నిన్ను గూర్చి ఏమంటున్నాడు? యేసును మరి మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ జీవించేది దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా జీవిస్తాడు అని చెప్పేసి అనడం జరిగింది. ఇక్కడ రెండవ మారు అపవాది ఆయన ఆలయ శిఖరానికి తీసుకుని వెళ్ళిపోయింది. దేవాలయం శిఖరమును ఎక్కించి నిలబెట్టించి ఆయన అంటుంది, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకు అంటుంది. ఆయన దిగగలడు, దుమకగలడు, ఏదైనా చేయగలడు. కానీ ఆయన ఏ విధంగా శోధిస్తున్నాడో చూడండి అపవాది. కాబట్టి ఆయన అంటున్నాడు, మరి అపవాది అంటుంది, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను వారి చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. చూడండి, అందుకు యేసు అన్నారు, సైతానికి అంతా తెలుసండి, బైబిల్ గ్రంథం కదా, అపవాదికి ఎంత చక్కగా చదువుతుంది, బైబిల్ గ్రంథం రాయబడి ఉన్నది కదా అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అప్పుడు ప్రభు అయిన అప్పుడు అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. హల్లెలూయా. ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదు అని మరొక చోట వ్రాయబడి ఉన్నది కదా అని చెప్తున్నాడు అపవాదితో. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించింది. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అనెను. చూడండి, అప్పుడు అంతటా అపవాది